సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో పలువురు నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కొంతమంది పిటిషన్లపై విచారణ వాయిదా వేయగా బాలాజీ గోవిందప్ప పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనలు పూర్తి కావడంతో తీర్పు ఈ నెల 12కి రిజర్వ్ చేశారు. మరోవైపు రిమాండ్ ఖైదీలుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించి మధ్యాహ్నం తర్వాత జైలుకు తరలించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగింది. అవినీతిని అరికట్టాల్సిన పాలకులే మద్యం మీద పడి వేల కోట్లు దోచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయడంతో ఈ కేసు విచారణలో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి మద్యం మీద దోపిడీ చేసేందుకే ఒక పాలసీని రూపొందించుకుని అందుకు తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకుని దర్జాగా 4 ఏళ్ల పాటు అందిన కాడికి తోచేసినట్లు సిట్ నిర్ధారించింది. ఈ కేసులో ఇప్పటి వరకు A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్టు నుంచి ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో 12 మంది ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఆధారాలు అన్ని తాడేపల్లి ప్యాలెస్ వైపే కనిపిస్తున్నా చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందకపోగా ఇంకా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు వైసీపీ నేతలు తెగ పాకులాడుతున్నారు. ఇక ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టులో దాఖలు చేయగా విచారించిన న్యాయాధికారి వారి పిటిషన్లను డిస్మిస్ చేశారు. అయితే ఇటీవల తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప మరోసారి పిటిషన్లు వేయగా ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా తనకు బెయిల్ ఇప్పించాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేసింది. దీంతో మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ చేయగా ధనుంజయ రెడ్డి పిటిషన్పై విచారణను ఈ నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో A33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో గోవిందప్పకు సంబంధం లేదని, రాజకీయ కుట్రతోనే కేసు పెట్టి అరెస్టు చేశారని అతని తరపు న్యాయవాదులు వాదించారు. అయితే మద్యం బుడుపులు తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చడంలో గోవిందప్ప పాత్ర చాలా కీలకమని, కసిరెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో ఇదే అంశంపై పలుమార్లు భేటీ అయ్యారని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయాధికారి దీనిపై తీర్పును ఈ నెల 12వ తేదీన వెలువరిస్తామని చెప్పి విచారణ వాయిదా వేశారు. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో లంచ్ బ్రేక్ అనంతరం విచారణ జరిగింది. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు వినిపించగా న్యాయాధికారి విచారణను వాయిదా వేశారు. ఇక మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 12కి వాయిదా వేసింది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ OST కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లిన జైలు సిబ్బంది మధ్యాహ్నం వరకు వైద్య చికిత్సలు అందించిన తర్వాత మళ్లీ జిల్లా జైలుకు వారిద్దరిని తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో 3 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్పై బయటకొచ్చిన వల్లభనేని వంశీ ప్రజాప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. ధర్నాలు చేస్తున్న సమయంలో ఆయనపై కేసులు నమోదు కావడంతో విచారణ కోసం కోర్టుకు హాజరయ్యారు. మరో వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ కూడా మరో కేసులో కోర్టుకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్గగుడిలో 3 సింహాలు మాయం చేశారంటూ అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ముట్టడికి వెళ్లిన పోతిన మహేష్ తో పాటు 42 మందిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చి హాజరయ్యారు. బయటకు వెళ్లే సమయంలో వల్లభనేని వంశీని కలిసిన పోతిన మహేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయల వ్యవహారంలో కసిరెడ్డి కోర్టు లోపల పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని చెబుతూనే మరోవైపు ఆ నగదు మొత్తం సీరియల్ నంబర్లతో సహా అలాగే ఉంచాలని, వాటి ఫోటోలు, వీడియోలు ఇవ్వాలని ఇటీవల పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా 11 కోట్లను సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లిన సీసీటీవీ ఫుటేజ్, సిటీ కార్యాలయం నుంచి మాచవరం SBIకి తరలించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. 11 కోట్లు సీజ్ చేసిన ఫామ్ హౌస్, వర్తమాన కాలేజ్ దగ్గర 2 వారాల ముందు వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా సమర్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు SBI బ్యాంక్ చెస్ట్ కు డబ్బు తరలింపు, అక్కడి నుంచి డబ్బును వేరే చోటుకు తరలిస్తే ఆ సీసీ ఫుటేజ్ ను ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేయటం విశేషం.